సదా నన్ను నడిపే నీ చెలిమే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నా కూతురుకు ఎందుకు వచ్చిందమ్మా? తెలీదన్నయ్య గారు, అదే మాకు కూడా ఏం అర్థం కావడం లేదు. కనీసం అల్లుడు గారికైనా తెలియాలి కదా. వాడికి ఏం అర్థం కాక పిచ్చివాడై తిరుగుతున్నాడు అన్నయ్య గారు. అన్నయ్య గారు, ఒక్కసారి ఈ ఉత్తరం చదవండి. చూసారుగా, ఇలా ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. ఇందులో ఎవరు తప్పుందంటే ఏం చెప్పగలం? మీరే చెప్పండి. అవును వెంకట్రావు, ఆ సమయానికి మేం గనక ఫోన్ చేయకపోయింటే రామ్ కూడా మనకు దక్కేవాడు కాదు. ఏం చేస్తాం సూర్యనారాయణ గారు? పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేమంటారు. అది నిజమని ఈరోజు రుజువైంది. ఇక జరగవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించండి. తలకొరివి పెట్టడానికి శవం కూడా దొరకలేదు. కనీసం కర్మకాండలైనా జరిపించాలి కదా. జరిపిద్దాం, ఇక్కడే జరిపిద్దాం. ఆ కార్యక్రమం అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. ఏంటి తాతయ్య, ఆయనకేదో వరాలు ఇచ్చేస్తున్నారు? ఆయన కూతురి కర్మాంతరాలు ఇక్కడెందుకు జరుగుతాయి? అసలు ఆ సీతకి ఇంటికి ఏం సంబంధం ఉందని జరిపిస్తారు? రే, నువ్వు చెప్పిన దానికల్లా మేము తలాడిస్తున్నామని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. సీతకి రామ్కి ఈ ఇంటితో సంబంధం ఉంది. సీతకు జరగాల్సిన కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి. అలా ఎలా జరిపిస్తారు తాతయ్య? రామ్కి ఇంటికి ఎలాంటి రక్త సంబంధం లేదు. అలాంటిది ఆయన భార్య చనిపోతే ఆ కర్మకాండలు ఇక్కడెలా చేస్తారు? రక్త సంబంధం కంటే మించిన అనుబంధం ఉంది. అమ్మా, అసలు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఈ ఇంట్లో బాలుకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉందమ్మా. నేను చెప్తున్నాను, వదినకి కర్మకాండలు ఇక్కడే జరుగుతాయమ్మా. అవసరం లేదు. నా భార్యకి కర్మ చేయాల్సిన అవసరం లేదు. అదేంటి బాబు, చనిపోయిన వాళ్ళకి కర్మ చేయకపోతే వాళ్ళ ఆత్మకి శాంతి కలగదు. తలకొరివి పెట్టుకోవడానికి శవం ఎలాగో దొరకలేదు. కనీసం కర్మ అయినా చేయకపోతే సీత ఆత్మ క్షోభిస్తుంది బాబు. అవునరా, జరిగిందేదో జరిగిపోయింది. కనీసం తన ఆత్మశాంతి కోసమైనా నువ్వు ఈ కర్మ చేయాలిరా. వద్దు తాతయ్య, సీతకి ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యను కూడా. తప్పురా, తప్పు. భర్త ఉండి కర్మ చెయ్యకపోతే అది మహాపాపంరా. అమ్మా, చనిపోయిన వాళ్ళకి కర్మ చెయ్యాలి, కానీ బ్రతుకున్న వాళ్ళకి కర్మ చేస్తేనే అది తప్పవుతుంది. సీత చనిపోలేదు, బ్రతికే ఉంది.